ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. பாசுரம் 27. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உன் தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம், நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே, பாடகமே என்ற நய பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதன் பின்னே பார்சோரு, மூடனை பெய்து முழங்கை வழிவாரா, கூடியிருந்து குளிரந்தேலோரெம்பாவாய். கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உன் தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம், நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே, பாடகமே என்ற நய பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதன் பின்னே பார்சோரு, மூடனை பெய்து முழங்கை வழிவாரா, கூடியிருந்து குளிரந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగలవో ధీమంతుడా. ఓ గోవిందా, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులను ఇంకా ఎన్నో భూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానముందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వివరించినది.